Hi everyone, welcome back to my channel. I hope everyone is doing good. సో నా లైఫ్లో చాలా జరుగుతున్నాయి అన్నమాట. పరిస్థితి బాగాలేదు నాన్న. నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. సో లాస్ట్ 2 వీడియోస్ కూడా కార్ గురించే చెప్పాను. ఫస్ట్ వీడియోలో వీల్ లాక్స్ ఎలా సెట్ చేసుకోవాలి అండ్ సెకండ్ వీడియోలో టైర్స్ని ఎలా సేవ్ చేసుకోవాలి అని ఆ వీడియోతో పాటు ఈ వీడియో కూడా. సో అలా అయిపోతుంది. సో అందరిలాగా ఇప్పుడు నేను కూడా నా బ్యాక్గ్రౌండ్లో ఒక సాడ్ మ్యూజిక్ వేసుకుని ఇది నా కష్టాలు అని చెప్పొచ్చు. బట్ అయినా అవన్నీ లైఫ్ చేంజ్. కానీ ఇది చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈ మెంటల్ ట్రామాలో నేను ఉన్నా, ఇట్లా ఈ ఫైనాన్షియల్గా ఇన్స్టేబుల్ ఉన్నా నేను. సో ఇవన్నీ నేను కన్వే చేయాలనుకోవట్లేదు. సో అవన్నీ మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటాయి. సో ఇవన్నీ ఇవన్నీ చెప్పడానికి నేను ఈ వీడియో చేయలేదు. సో ఈ వీడియో చేసింది మెయిన్ థింగ్ ఏంటంటే, నేను అవన్నీ తెలియక తప్పు చేసిన ముందు. సో ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు ఉంటే 10 మందిలో ఒకడన్నా ఇంటాడు. సో ఇని వాడు జాగ్రత్త పడతాడు, పీస్ఫుల్గా ఇంటికి వెళ్తాడు అనమాట. సో ఈ వీడియో చేసేది అందుకే. సో మీరు అందరూ మర్చిపోకుండా కొంచెం లైక్ చేయండి, సో దట్ అందరికీ ఈ వీడియో వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు నాకు సబ్స్క్రైబ్ చేసిన కాబట్టి ఈ వీడియో మీకు వస్తుంది. సో ఈ వీడియో వేరే వాళ్ళకి కూడా వెళ్ళాలి అంటే లైక్ చేయాలి. సో నాకున్న నాలెడ్జ్ అయితే అదే. సో అట్లా లైక్ చేయాలి అని అంటారు కదా అందరూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అంటారు కదా. సో మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అంటే షేర్ చేయండి. ఇఫ్ నాట్ అలా లైక్ చేసి ఒక కామెంట్ పెట్టాను అనుకోండి, కొంచెం అంటే ఇంటరాక్టివ్ ఉన్నారు వీడి సబ్స్క్రైబర్స్ అని చెప్పి యూట్యూబ్ ఆల్గరిథం ఇట్లా నా వీడియోని వేరే వాళ్ళకి కూడా ఇట్లా హోమ్ పేజ్లో చూపిస్తుంది అనుకుంటా. సో ఏదోలే. బట్ కొంచెం లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో కొంచెం సబ్స్క్రైబ్ బటన్ని టింగ్ అని కొట్టాను అనమాట. సాయిబాబా గుడికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయినాం. సో ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూసి ఉంటారు, శ్రీరామనవమి సెలబ్రేషన్స్ వీడియోలో. సో అదే టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయినాం. అండ్ ఇంకో 5 minutesలో టెంపుల్ రీచ్ అయిపోతాం అనగా ఒక ట్రాఫిక్ లైట్ దగ్గర ఇట్లా కంప్లీట్ ఆల్ పొజిషన్లో ఉన్నాం. సో వెనుక నుంచి ఒక లేడీ వచ్చి నా కార్ని గుద్దేసింది అనమాట. సో వెనకాల బాడీ పార్ట్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో నేను రీసెంట్గానే లాస్ట్ 2 వీడియోస్లో చెప్పినట్టు 3 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. వీల్ సేవ్ చేసుకోవడానికి వీల్ లాక్స్, అండ్ దెన్ డాష్ క్యామ్ ఒకటి తీసుకోండి ఎందుకంటే ఇక్కడ ఎవరు సరిగ్గా డ్రైవ్ చేయరు అని చెప్పిన. అండ్ దెన్ ఇంకోటి ఇన్సూరెన్స్. సో ఈ 3 థింగ్స్ చాలా ఇంపార్టెంట్ కార్ తీసుకున్నప్పుడు. అండ్ మోరోవర్ మాకు ఇండియాలో కార్ లేదు. సో ఈ ఇన్సూరెన్స్ అండ్ అవన్నీ నాకు తెలియవు. సో నేను అవన్నీ తెలియక చేసిన తప్పులు. ఈ వీడియోస్ కూడా నేను ఎందుకు చేసి అందరికి చెప్తున్నానంటే, నేను ఏదైతే ఫేస్ చేస్తున్నానో ఆ సిచ్యువేషన్ నాకు వేరే వాళ్ళు ఫేస్ చేయొద్దు. ఇది చాలా మెంటల్ ట్రామా. ఫస్ట్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, యూఎస్లో ఉన్న వాళ్ళందరికీ. ఎట్ సమ్ పాయింట్ ఈ రోజు కాకపోవచ్చు, రేపు వాడు ఒక కార్ తీసుకుంటాడు. అతనో లేకపోతే మీ ఫ్రెండ్స్, అమ్మాయి అయితే అమ్మాయో ఎవరో ఒకరు ఈ రోజు కాకపోతే రేపు కార్ తీసుకోవచ్చు. సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూస్తే వాళ్ళు ఓకే అతనికి జరిగింది అని చెప్పి అన్నీ నాకు జరగాలి అని ఉండవు. కానీ ఎట్ సమ్ పాయింట్ మీరు కొంచెం ఎడ్యుకేట్ అయ్యి అండ్ దెన్ ప్రికాషన్స్ తీసుకుంటారు. సో ఇట్లా చెప్తారు కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పి. సో వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు ఇట్లాంటి సిచ్యువేషన్స్లోకి రాకుండా. అండ్ నేను చెప్పేటప్పుడు కొంచెం ఏదో బాధ లేకుండా చెప్తున్నా. బట్ ఒక సైడ్ చాలా బాధ ఉంది. బట్ ఇంకో సైడ్ ఏంటంటే, నాకు జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్లో నుంచి ఒకరో ఇద్దరో ఎవరో ఒకరు వాళ్ళు ఈ సిచ్యువేషన్స్లోకి రాకుండా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటారని వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇంకా దానికి మనం చాలా థ్యాంక్ఫుల్ ఉండాలి. సో ఇట్స్ నాట్ జస్ట్ మెంటల్ ట్రామా, ఫైనాన్షియల్గా కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని ద మెయిన్ థింగ్ యూ డూ ఇస్, ఫస్ట్ అందరూ ఇన్సూరెన్స్ అయితే నెగ్లెక్ట్ చేయకండి. జనరల్గా స్టూడెంట్గా ఉన్నప్పుడు అందరూ కాప్ పట్టుకుంటేనే కదా, కాప్ పట్టుకున్నంత వరకు మనం సేఫ్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తారు. బట్ మీరు ఒక 6 months తర్వాత కానీ ఒక 2 months తర్వాత కానీ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ డేటాబేస్లో మీకు ఒక కార్ ఉంది అని చెప్పి రిజిస్టర్ అయిపోతుంది. సో మీరు ఆ 6 months ఏదైతే ఇన్సూరెన్స్ లేకుండా స్పెండ్ చేస్తారో అక్కడ మీకు ఆల్రెడీ ఒకటి ఎఫెక్ట్ అయిపోతుంది. మీరు ఆ 6 months తర్వాత ఎప్పుడైతే ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని అనుకుని ఇన్సూరెన్స్ని అప్రోచ్ అవుతారో అప్పుడు మీ బిల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రీమియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అమౌంట్. సో మీరు ఎక్కడ సేవ్ చెయ్యరు. అండ్ మోరోవర్ మీరు కార్ తీసుకున్నప్పుడు మీ కార్ ఉత్తిగానే వాడు డెలివర్ చేయడు, తీసుకోరా కార్ అని చెప్పి. సో మీకు ఇన్సూరెన్స్ పక్కా కావాలి. వాడు కార్ మీకు హ్యాండ్ ఓవర్ చేయాలి అంటే మీ దగ్గర ఫుల్ ఇన్సూరెన్స్ ఉండాలి. సో ఇక్కడ ఫుల్ ఇన్సూరెన్స్ అండ్ లయబిలిటీ ఇన్సూరెన్స్. సో 2 థింగ్స్ ఉంటాయి. మీరు వెళ్ళి ఆపోజిట్ పర్సన్ని గుద్దినప్పుడు వారి కారు కవర్ అవుతుంది అండ్ మీ కార్ కూడా కవర్ అవుతుంది. అదే లయబిలిటీ అనుకోండి, మీ కార్ కవర్ అవ్వదు, ఓన్లీ వాడి కార్ మాత్రమే కవర్ అవుతుంది. సో నేను నా కార్కి ఫుల్ కవరేజ్ తీసుకున్నా. సో నా కార్ యాక్సిడెంట్ అయింది లాస్ట్ థర్స్డే. సో నేను మండే రోజేమో నా కార్కి డాష్ క్యామ్ అవన్నీ ఫిట్ చేసిన అనమాట. సో
ఏమో అలా జరిగింది ఇంకా. అంటే లైక్ నేను ఆ డాష్ క్యామ్ ఫిక్స్ చేసిన తర్వాతనే యాక్సిడెంట్ అయింది. అండ్ నేను అందులో ఆ యాక్సిడెంట్‌ని క్యాప్చర్ చేయగలిగిన. అండ్ దెన్ అక్కడ ఏదైతే రికార్డ్ అయిందో అది నేను తీసుకుపోయి కాప్స్‌కి ఇచ్చిన. అండ్ దెన్ కాప్స్ చెక్ చేసి లైక్ తనదే ఫాల్ట్ అని చెప్పి నాకొక ఇన్సిడెంట్ రిపోర్ట్ ఇచ్చినారు. సో అట్లా ఒక ప్రూఫ్ ఉంది నా దగ్గర. నేను కరెక్ట్‌గానే డ్రైవ్ చేసినా అండ్ తనొచ్చి నన్ను గుద్దింది అని చెప్పి చూపియడానికి నా దగ్గర ఒక వాలిడ్ ప్రూఫ్ ఉంది. తనొక 60 మైల్స్ పర్ అవర్ స్పీడ్‌లో ఉండొచ్చు. లైక్ 60 అంటే ఒక 96 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఆ స్పీడ్‌లో ఆగున్న కార్‌ని వచ్చి గుద్దితే ఎలా ఉంటదో మీరు ఇంక ఎక్స్‌పెక్ట్ చేయండి. లైక్ నేను 'కలేజా' సినిమాలో మహేష్ బాబు చెప్తారు చూసినారా, లైక్ ఇట్లా ఒక 2 కార్లు తీసుకొనొచ్చి ఈ కార్ పెట్టి ఈ కారు ఇట్లా గుద్దేసుకుంది అని చెప్పి. నేను కూడా అట్లా చెప్పాలేమో ఇంకా. లైక్ అన్ని అయినాయి నా లైఫ్‌లో కూడా. అండ్ ఈ యాక్సిడెంట్‌లో లైక్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటిదంటే లైక్ ఈ యాపిల్ వాచ్. సో మేము ఆగి ఉన్నామన్నా కదా! సో కంప్లీట్ ఆల్ట్‌లో ఉన్నప్పుడు తనొచ్చి గుద్దంగానే లైక్ ఒక జర్క్ వస్తది కదా బాడీలో. సో అది నాకంటే ముందు నా వాచ్, ఐ మీన్ ఐఫోన్, యాపిల్ వాచ్ ఇవి కదా! సో నాకంటే ముందు అవి డిటెక్ట్ చేసినాయి. సో నేను యాక్సిడెంట్ అయింది అని చెప్పి రియలైజ్ అయ్యేలోపు అది ఎస్ఓఎస్‌కి కాల్, ఎమర్జెన్సీ కాల్‌కి కాల్ ఎళ్ళిపోయింది. అండ్ దెన్ వితిన్ మినిట్స్ లైక్ 5 మినిట్స్‌లో కాప్స్ వచ్చేసినారు. అండ్ దెన్ ఎమర్జెన్సీ సర్వీస్ కూడా వచ్చింది లైక్ ఈఎంఎస్. సో యాక్సిడెంట్ అయినప్పుడు లైక్ కాప్స్ కంటే ముందు ఈఎంఎస్ వస్తది. అండ్ దెన్ ఇట్లా యాక్సిడెంట్ అయినప్పుడు మన ఇండియాలో ఏంటంటే ఒక 10 మంది గుంపు కడతారు. సో ఆ 10 మందెళ్ళి వాడిని కొట్టడమో, చెయ్యడమో లేకపోతే వాని దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవడమో ఏదో ఒకటి చేస్తారు కదా! సో యూఎస్‌లో అట్లుండదు. సో నేనెళ్ళి దాన్నొక్కటి కూడా ఏమి అడగలేదు. తను చాలా ముసలి. లైక్ ఆ ఇన్సిడెంట్ రిపోర్ట్‌లో చూస్తే తను 1952లో అనుకుంటా పుట్టింది. సో చాలా ముసలిది. అసలు అదొకటి కార్‌లో ఉందని కూడా చెప్పి నాకు కనిపియలేదు. చాలా చిన్నది, పొట్టిది. నేనేం హైట్ కాదు. నాకంటే పొట్టిది తను. సో ఇంకా మొత్తం కారంతా ఇట్లా తన సామాన్లతో నిండిపోయినాయి. మరది లైక్ హోమ్‌లెస్ అనాలో ఏమో తెలీదు గానీ, సో మొత్తం ఇట్లా కార్ మొత్తం సామాన్లు, బట్టలు అన్నీ నిండిపోయినాయి. మీ దగ్గర ఇన్స్యూరెన్స్ ఉందా అని చెప్పి ఇన్స్యూరెన్స్ కాపీ. సో తను యాక్సిడెంట్ అయింది, కిందకి దిగింది. దిగి అక్కడ ఉన్న సంతలో నుంచి ఒక చిన్న పేపర్ తీసింది. లైక్ ఒక బంచ్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయి ఆ బ్యాగ్‌లో. సో ఆ బ్యాగ్‌లో నుంచి గుడ్ న్యూస్ ఏంటంటే కారుకి ఇన్సూరెన్స్ ఉంది. ఇన్స్యూరెన్స్ కాపీ తీసి ఇది నా ఇన్స్యూరెన్స్ అంది. సో ఆ ఇన్స్యూరెన్స్ చూడంగానే అబ్బా సాయిరామ్. హోప్ వచ్చింది. ఓకే. నా కార్‌ని తన ఇన్స్యూరెన్స్‌తో నేను క్లెయిమ్ చేసుకొని కవర్ చేసుకోవచ్చు, రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ తన ఇన్స్యూరెన్స్ మీద ఎక్స్‌పైరీ డేట్ చూస్తే మే 23. యాక్సిడెంట్ అయింది మే 11 అనుకుంటా. ఐ మీన్ నాకు అంత బాగా గుర్తులేదు. బట్ థర్స్‌డే రోజు అయ్యింది. సో ఇంకో నెక్స్ట్ ఒక 15 ఆర్ 13 డేస్‌లో తన ఇన్స్యూరెన్స్ అనేది ఎక్స్‌పైర్ అయిపోతుంది. అయ్యిందేదో అయ్యింది. తన దగ్గర ఇన్స్యూరెన్స్ ఉంది. సో కాప్ వచ్చిండు. జరిగింది చెప్పిన అండ్ ఆ వీడియో చూపించిన. సో వాళ్ళు నాకు ఒక ఇన్సిడెంట్ రిపోర్ట్ ఇచ్చినారు. అండ్ లైక్ తన ఇన్స్యూరెన్స్ కంపెనీ వచ్చేసి స్టేట్ ఫార్మ్, నా ఇన్స్యూరెన్స్ కంపెనీ వచ్చేసి గైకో. అండ్ తను అంత స్పీడ్‌లో వచ్చి నన్ను గుద్దినప్పుడు నా ముందు ఇంకో కార్ ఉంది. సో నేనెళ్ళి ఆ కార్‌ని గుద్దేసిన. సో ఇప్పుడు కంప్లీట్ ప్రాసెస్‌లోకి వస్తే, సో ఆ ఇన్సిడెంట్ రిపోర్ట్‌లో నుంచి నీకు ఒక కేస్ నంబర్ అనేది ఇస్తారు. సో ఆ కేస్ నంబర్‌లో ఎవరిది ఫాల్ట్, ఏమైంది, ఎన్ని కార్స్ ఉన్నాయి దీంట్లో, టైం ఏంటిది, లొకేషన్ ఏంటిది అన్నీ ఆ ఇన్సిడెంట్ రిపోర్ట్‌లో పోలీస్ అనేవాడు దాంట్లో పెడతాడు. ఆ ఒక్క దానికి లైక్ ఆ ఒక ప్రైమరీ నంబర్‌తో అవన్నీ రిలేట్ అయ్యి ఉంటాయి. సో అది కొట్టంగానే అంత వచ్చేస్తది. సో ఇన్స్యూరెన్స్ వాడికి కాల్ చేసిన. ఇన్స్యూరెన్స్ వాడికి కాల్ చేసి ఇదిరా అబ్బాయి జరిగింది, ఇట్లా యాక్సిడెంట్ అయింది. వాడు అరే ఎన్నిసార్లు కాల్ చేస్తావు అయ్యా, మొన్ననే కదా నువ్వు ఒక ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నావు, మళ్ళీ ఇంకోటా అంటే ఏదో అలా జరుగుతుంది, ఇంకా మరి ఏం చేస్తాం, అందుకే కదా ఇన్సూరెన్స్ తీసుకుంది అని చెప్పి ఇంకా వాడికి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి లైక్ ఇట్లా యాక్సిడెంట్ అయింది అని చెప్పి. సో ఒక ఇన్సూరెన్స్ లైక్ ఇట్లా ఒక క్లెయిమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ ఆ క్లెయిమ్లో మన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ పెట్టాలి. లైక్ ఇట్లా ఇన్సిడెంట్ రిపోర్ట్, అండ్ దెన్ నా దగ్గర ఆ వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఆ వీడియోస్, అండ్ దెన్ తన ఇన్సూరెన్స్ ఐడి, నా ఇన్సూరెన్స్ది వాడి దగ్గర ఆల్రెడీ ఉంటుంది. సో ఇట్లా అందులో ఒక లిస్ట్ ఉంటుందన్నమాట. సో ఆ లిస్ట్లో ఉన్నవన్నీ వాడికి అందులో అప్లోడ్ చేస్తే వాడు కేస్ స్టడీ చేసి వాళ్ళ దగ్గర కూడా ఒక కంప్లైంట్స్ టీమ్ అనేది ఉంటుంది. సో అదంతా
పోలీస్ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఎవరిది మిస్టేక్ ఏంటి, అసలు ఏం జరిగింది మొత్తం అంతా వాళ్ళ దగ్గర నుంచి కనుక్కొని వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. వచ్చి తర్వాత ఏం చేయాలి అనే ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారనమాట. సో నా దాంట్లో ఇప్పుడు జరిగింది ఏంటంటే నా మిస్టేక్ కాదు, సో తన మిస్టేక్ అది. సో తను వచ్చి నన్ను గుద్దింది అండ్ నేను వెళ్ళి ఇంకొన్ని గుద్దిన. సో నా ముందున్నవాడు తన ఇన్సూరెన్సే క్లెయిమ్ చేస్తాడు, నేను తన ఇన్సూరెన్సే క్లెయిమ్ చేస్తాను. సో కంప్లీట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇన్సూరెన్స్కి కాల్ చేసినాం అండ్ దెన్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చినాం. అండ్ నెక్స్ట్ డే ఫస్ట్ నీ ఇన్సూరెన్స్ కంపెనీ నిన్ను ఏమంటాం సాటిస్ఫై చేయడానికి ఫస్ట్ వాళ్ళ ఓన్ మనీతో మనవి తీసేస్తుంది. అండ్ దెన్ తర్వాత వాళ్ళ కంప్లైంట్స్ టీమ్ మనకి ఎంత అయితే అమౌంట్ అయిందో కార్ రిపేర్ చేయడానికి ఆర్ ఎల్స్ ఇంకేదో అయితే ఇంకేదో, సో అవన్నీ వాళ్ళు ఫస్ట్ బేర్ చేస్తారనమాట. అండ్ దెన్ తర్వాత ఈ కంపెనీ నా కంపెనీ వెళ్ళి ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో డీల్ చేసుకుంటుంది. సో నా క్లెయిమ్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో నా కంపెనీ నాకు ఫస్ట్ ఒక రెంటల్ కార్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ డే నా కార్ని మళ్ళీ టో చేసినారనమాట. వాడు తీసుకుని వెళ్ళిపోయింది నా కార్ని. అండ్ వెరీ నెక్స్ట్ డే నీకు ఒక అడ్జస్టర్ అని ఒకడు ఉంటాడు. సో వాడిని అడ్జస్టర్ని మనకి అసైన్ చేస్తారు. సో అతను వెళ్ళి మన కార్ని చెక్ చేస్తాడు. ఈ కార్ని రిపేర్ చేయడానికి ఎంత అవుతుంది, అసలు రిపేర్ చేయొచ్చా లేదా ఇది ఇంకా రిపేర్ చేస్తే వేస్ట్. సో ఇందులో మళ్ళీ ఇంకొకటి ఉంటుంది అనమాట. సో రిపేర్ చేస్తారు ఆర్ ఎల్స్ కార్ని సాల్వేజ్ చేస్తారు, టోటల్ లాస్ కింద యాక్సెప్ట్ చేస్తారనమాట. సో టోటల్ లాస్ అంటే లైక్ ఇంకా కార్ని వాళ్ళు తీసేసుకుంటారు. సో కార్ని తీసుకుని ఆ కార్ వాల్యూ ఎంతైతే ఉంటుందో, యాక్సిడెంట్ అవ్వకముందు కార్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ కార్ వాల్యూ అమౌంట్ని మనకి ఇచ్చేస్తారు. ఇంకోటి రిపేర్ చేస్తారు. కార్ వాల్యూ కంటే రిపేర్ అమౌంట్ ఎక్కువ ఉంది అనుకోండి, ఇంకా రిపేర్ చేయరు. ఎందుకంటే ఇట్లా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఇట్లా యాక్సిడెంట్స్ అయినప్పుడు అవన్నీ ఆ కార్కి ఒక విఐఎన్ నెంబర్ అని ఉంటుంది, వెహికల్ ఇన్ఫర్మేషన్ నెంబర్, వెహికల్ ఐడెంటిటీ నెంబర్. ఆ వెహికల్ ఐడెంటిటీ నెంబర్కి ఈ కార్కి ఇన్ని యాక్సిడెంట్స్ అయినాయి, ఇన్ని క్లెయిమ్స్ అయినాయి, ఆల్రెడీ నాకు ఒక క్లెయిమ్ అయింది, సో కార్ వాల్యూ డెప్రిషియేట్ అయిపోయి ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు ఇంకో క్లెయిమ్ ఇది. సో ఈ క్లెయిమ్ నాది కాకపోయినా ఆ వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్తో ఈ కార్కి ఒక యాక్సిడెంట్ అయ్యింది. సో ఇంకా ఈ కార్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది చాలా ర్యాపిడ్గా పడిపోతుంది. సో ఇంకా ఈ అన్నిటిని కన్సిడర్ చేసుకుని నా కార్ని రిపేర్ కాదు, సో రిపేర్కి కూడా వాడు ఒక వాల్యూ ఇచ్చిండు. రిపేర్కి లైక్ $17,000 అన్నాడు. సో $17,000 అంటే వాడు ఆ $17,000 పెట్టి రిపేర్ చేస్తాడు. రిపేర్ చేసిన తర్వాత ఆ కార్ వాల్యూ మొత్తం ఒక 10,000కి పడిపోతుందేమో. సో ఇంకా దాన్ని రిపేర్ చేయడం కంటే టోటల్ లాస్ కింద కన్వర్ట్ చేయడం బెటర్. సో టోటల్ లాస్ కింద చేసి కార్ని ఇంకా సాల్వేజ్ చేసేస్తారు. నేను ఫైనాన్స్లో కాబట్టి కార్ తీసుకుంది. సో ఆ ఫైనాన్స్కి నేను ఎంతైతే అప్పు ఉన్నానో ఆ ఫైనాన్స్కి అంత అమౌంట్ ఇచ్చేసి మిగతా అమౌంట్ నాకు ఇస్తారనమాట. సో ఇది అవ్వడానికి లైక్ ఒక 1 వీక్ టైం పడుతుంది అన్నారు. బట్ నాకు లైక్ ఏమంటాం, ఇప్పుడైతే నాకు ఒక రెంటల్ కార్ ఉంది. సో అట్లా నా కార్ని వాళ్ళు టోటల్ లాస్ కింద కన్సిడర్ చేసినారు. సో ఇంకా టోటల్ లాస్ అంటే మన దగ్గరికి కార్ ఏం రాదు అండ్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ కూడా మొత్తం ఇది. సో ఇంకోటి మళ్ళీ ఇందులో మీకు ఏమైనా మెడికల్ ఇంజరీస్ అయినా కూడా ఆ మెడికల్ బిల్స్ కూడా వాళ్ళే పే చేస్తారు. సో నన్ను ఎవరైతే గుద్దిందో సో తన ఇన్సూరెన్స్ మీదనే నాకు మెడికల్ కవరేజెస్ కూడా ఉంటాయి. సో మాకు ఏం అవ్వలేదు. సో ఏం అవ్వలేదు కాబట్టి ఆ మెడికల్ కవరేజెస్ ఏముండవు, జస్ట్ ఓన్లీ వెహికల్కి మాత్రమే ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేస్తారు తనది. ఇండియాలో ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు తెలిస్తే నాకు చెప్పండి. లైక్ నాకు తెలియదు ఇండియాలో ప్రాసెస్, ఎందుకంటే మాకు కార్ లేదు, బైక్ ఉంది, బైక్కి ఇన్సూరెన్స్ ఉంది, కానీ ఎప్పుడు మరి ఇంత పెద్ద సీన్ ఎప్పుడు అవ్వలేదన్నమాట. సో ఇక్కడ కూడా నేను చాలా సేఫ్టీగా ఉన్నా. బట్ స్టిల్ నేను ముందు వీడియోలో చెప్పినట్టు మనం జాగ్రత్తగా ఉంటే సరిపోదు కదా, వెనకాలోడు కూడా జాగ్రత్తగా ఉండాలి. సో ఆ వెనకాలోడు జాగ్రత్తగా లేదు, ఈసారి వచ్చి నన్ను గుద్దేసింది అనమాట. సో ఇంకా కష్టాలు అనేది వస్తాయి. సో కష్టాలు చాలా కామన్ ఇంకా. అండ్ యూఎస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టాలు ఉంటాయి. సో నాకు ఈ దాంట్లో ఇట్లా కార్తో ఏదో ఉన్నట్టుంది. సో ఇంకేం చేయలేము. సో జస్ట్ అలా మూవ్ ఆన్ అయిపోవాల్సిందే. సో ఈ వీడియో నుంచి మీరందరూ ఏదో ఒకటి నేర్చుకొని ఉంటారు. సో ఇట్లా ఈ ఇన్సూరెన్స్ ప్రాసెస్ ఏంటిది అండ్ దెన్ ఈ కార్ యాక్సిడెంట్, సో ఇవన్నీ బేసిక్గా ఎవరు కావాలని చేసుకుని వీడియో చేయరు కదా. సో ఆ యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ ఎందుకు చేయలేదంటే వాళ్ళు ఇట్లాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయలేదు.
సో నేను ఫేస్ చేస్తున్నా. సో నేను చాలా ఫ్రీక్వెంట్గా ఫేస్ చేస్తున్నా కాబట్టి ఇవన్నీ ఎవరికో ఒక్కరికైనా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళు కొంచెం సేఫ్ ప్రికాషన్స్ తీసుకుంటారు అండ్ దెన్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో రాకుండా ఉంటారని ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ. అంతే దెన్ బాయ్.